అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల గురించి ఆదాయం గురించి డీటెయిల్డ్గా మాట్లాడితే వీళ్ళెందుకు గుండె బాదుకుంటున్నారు? గవర్నమెంట్ కదా చెప్పాల్సింది. అంటే అఫ్కోర్స్ తెలుగుదేశం పత్రిక వాళ్ళు ముద్రపడినప్పటికి కూడా ప్రభుత్వానికంటే ఎక్కువగా వీళ్ళెందుకు గుండె బాదుకుంటున్నారు? అంటే వీళ్ళ గిట్టుబాటు అవుతున్న బట్టేనంటారా పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మినేని గారు, బేసిక్ గా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కూటమి అంటే మీ చాలా మంది దృష్టిలో 3 పార్టీలు. నేను ఆ దృష్టిలో అది కాదు. కూటమి అంటే ఒక 5-6 పార్టీలు, కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు కలిపి కూటమిగా ఉన్నారు కాబట్టి ఒకరి బాధ్యతలు ఒకరు నెరవేరుస్తున్నారు. అని పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2 అంశాలు మీరు ప్రస్తావించారు, ఒకటి పోలవరం, 2 అప్పులు. కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కాదు, మీరు వాళ్ళు రాసింది మీరు గమనించారో లేదో, నాడు అరాచకం నేడు అభివృద్ధి అంటూ ఒక వార్త రాస్తూ అప్పులు అభివృద్ధిలో ఎంత తేడా, సంక్షేమంలోనూ రెట్టింపు అంటూ నాడు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తోంది, అంతవరకు ఒప్పుకుని రోడ్లు మరమ్మతు చేశారంట, అమరావతి నిర్మాణం చేస్తున్నారంట, పోలవరం ప్రాజెక్టు వేగంగా సాగుతున్నారు. ఇక్కడే తెలిసిపోతుంది కదా వాళ్ళు అబద్ధం ఆడింది నిజం చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం కదా డబ్బులు ఇచ్చేది, అప్పులతోటి ఎందుకు కడుతున్నారు వీళ్ళు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు గత 1 year కాలంలో నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్లు నిర్వహించారు, సావధానంగా నిర్వహించారు, గంటల తరబడి నిర్వహించారు. వాటిలో ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం స్పందించదు. చివరిలో ఒక రప్ప వచ్చిన వాళ్ళ సంగతి తెలుస్తాను అని చివరిలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న దాని చుట్టూ ఇదేనా అని మాట్లాడతారు. అంటే వారు లేవనెత్తే ఏ అంశానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదనే దానికి ఇంతకు మించిన ఆధారం లేదు. 2, మొన్న ఎక్స్లో ఆయన స్పందిస్తూ అప్పులు, అభివృద్ధి, రాబడి 3 అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి. వారు ప్రధానంగా 2 అంశాలు ఏం ప్రస్తావించారు? జాతీయ ఆదాయం, జాతీయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ గతంలో అభివృద్ధికి దగ్గరగా ఉంది పర్సంటేజ్. ఒక 12% జాతీయ అభివృద్ధి రేటు ఉండింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ కూడా 10%, 11%, కొన్ని సందర్భాలు ఎక్కువ తక్కువ ఉండేది. ఇది ఇన్బ్యాలెన్స్ అయింది ఈసారి వాళ్ళు 9%, 10% జాతీయ ఉత్పత్తిలో ఉంటే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ బిలో 4% పడిపోయింది. వీళ్ళు లక్ష్యాలేమో గతం కన్నా బెటర్గా పెట్టుకుంటారు, ఆచరణలో ఉల్టాగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? గతంలో లేదు కదా. ఇది 1. 2, మీరు అప్పుల పైన నంబర్ ఆఫ్ ఆరోపణలు చేశారు. మేము చేసింది 3,32,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. ఈ లెక్క జగన్ గారిది కాదు, కాగు లెక్క. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ లెక్క. అంటే 3,32,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో చేస్తే శ్రీలంక అయిపోయినప్పుడు ఇప్పుడు కేవలం 52%, అంటే దాదాపు 1,80,000 కోట్ల దాకా కేవలం 14 నెలల్లో చేసేసినారు. ఇప్పుడు ఏమవుతుంది? గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు? పోలికి చెప్పినప్పుడు చెప్పాలి కదా. అయితే ఇది పెద్ద చర్చనీయాంశం అయింది కొమ్మినేని గారు. జగన్ గారు ఎప్పుడైతే ఎక్స్లో స్పందించారైంది, దీనికి తెలుగుదేశం పార్టీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళు ఏం ఆన్సర్ తీయదలుచుకున్నారు? అప్పులు ఉన్నాయి కానీ ఆ అప్పులు పెట్టిన ఖర్చు వేరు, ఈ అప్పులు పెట్టిన ఖర్చు అని, అంటే మేము మంచి ఖర్చు పెడుతున్నాం అని చెప్పే కొత్త ధోరణి. ఇంతకుముందు అప్పుల గురించి ఇంకా ఎక్కువ చేసేస్తారని చర్చ లేదు, ఇంకా ఎక్కువ చేస్తారు కదా, మనకన్నా 3 రెట్లు 4 రెట్లు చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి కొత్త పల్లవి ఏంటంటే ఆ అప్పులు పంపకాలకు పెట్టారు, మా అప్పులు అభివృద్ధికి పెడతాం అని చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే మళ్ళీ అదే టైంలో సంక్షేమానికి ఇంకెక్కువ ఖర్చు పెడుతున్నాం అని కూడా రాసుకున్నారు ఉత్సాహంగా. అదే సంక్షేమం 2 చెప్తారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి అయినా ఇంకోరైనా ఒక చెప్పనొచ్చు, 3,32,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే దాంట్లో 10,000 కోట్ల 20,000 కోట్ల మాత్రమే అభివృద్ధి చేసినాడు, మిగిలినంతా పంపకాలు చేసినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు 1,86,000 కోట్లు అప్పు చేస్తే నేను 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా మార్చే పెట్టినాడు. చెప్పండి చూద్దాం, ఎక్కడెక్కడ పెట్టారు? వాళ్ళు తీసుకొచ్చిన అప్పుల్ని ఎక్కడెక్కడ పెట్టారు చెప్పొచ్చు కదా. మీరు చెప్తున్న 3 పాయింట్లు ఏంటి? రోడ్లు, 2 అమరావతి, 3 పోలవరం. ఈ 3ట్లో ఈ 1,86,000 కోట్లు ఎంత పెట్టినారు? అసలు రోడ్లు అనేది జాతీయ డబ్బులు అన్ని కలిసి ఉంటాయని మీకు మాకు అందరికీ తెలుసు. 2 అమరావతికి సంబంధించి ఇంతవరకు ముళ్ళ చెట్లు కొట్టడం, నీళ్లు తోడడం, ఈ ప్రాథమిక పనుల్లో ఉండారు. ఇంక ఖర్చు పెట్టేసేది ఎక్కడ? 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది అంత మనం పోలవరానికి పోలవరానికి సంబంధించినంత వరకు. పోలవరానికి రాష్ట్ర డబ్బులు ఎందుకు పెట్టాల్సిన అవసరం లేదు. పైపెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చివరిలో ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు అడాక్ అమౌంట్ కి కేంద్ర కేబినెట్ తో అప్రూవల్ తెచ్చుకున్నాడు. ఇంకా డయాఫ్రమ్ వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోతే డబ్బులు వాళ్ళు ఇస్తారు, మనం ఖర్చు పెట్టచ్చు. ఇక్కడ ఖర్చే పెట్టకుండా ఈ 1,80,000 కోట్లు దాన్ని పెడేనా? అంటే ప్రజలకి పోలవరం ఒక సెంటిమెంట్, రాజధాని ఒక సెంటిమెంట్. బహుశా చంద్రబాబు నాయుడు దాంట్లో పెడుతున్నాడేమో, ఈ 1,80,000 కోట్లు చెప్పి 1,00,000 కోట్లు పెడేసినాడేమో అని ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారు?
రేపు లెక్కలు వస్తాయి కదా, పోలవరం లెక్కలు వస్తాయి, అంటే అమరావతి అక్కడ లెక్కలు కరెక్ట్ వస్తాయి. అక్కడే నా ప్రశ్న ఏమంటే వాళ్ళకి జనం సంగతి ఎట్లున్నా వాళ్ళకి బాగానే గిట్టుబాటు అవుతున్నట్లుగా ఇప్పుడు ఈ జీవోలు కానీ ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కానీ కార్తీక దీపోత్సవం ఈనాడు వాళ్ళు చేసుకుంటే 92,04,000 ఖర్చు పెట్టారట. ఇందాక వెంకటరెడ్డి గారి వీడియో విన్న తర్వాత నాకు తెలిసింది. అది మరి ఆ జీవో కూడా ఆయన చదువుతున్నాడు కాబట్టి అది కరెక్టే అనుకోవాలి. వాళ్ళు కార్తీక దీపోత్సవం జరుపుకోవడం ఏంటి, చంద్రబాబు గారి ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం ఏంటి, ఈ స్థాయిలో డబ్బులు ఇవ్వటం ఏంటి, రామోజీరావు గారి వర్ధంతి చనిపోయినప్పుడు 12 కోట్లు ఖర్చు పెడతాం ఏంటి, ఇదన్నీ ఇప్పుడు అవన్నీ గిట్టుబాటు అయినాయి కాబట్టి వీళ్ళు ఇట్లా భజన చేస్తున్నారు అని అనుకోవడానికి అవకాశం లేదంటారా? వాళ్ళకి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్థిక పరమైన సహకారాలు అన్ని రకాలు వన్ సైడ్ గా ఉంటాయని గతంలో లెక్కలు ఉన్నాయి. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారున్నప్పుడు సాక్షికి ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఈనాడికి ఎంత దరిదాపుల్లో ఇచ్చినారు, ఈనాటికి సాక్షికి దరిదాపులు ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, రివర్స్ లో ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టే తమకు అనుకూలంగా ఉన్న పత్రికల పట్ల ఎలా ఉంటుంది ప్రభుత్వం సహకారం ఇస్తుంది అనేది నేను వాళ్ళకి వచ్చే సహకారం కన్నా వాళ్ళు బాధ్యతగా తీసుకుంటున్నారు. మనమంతా కూటమి కదా, మన పార్టీలు పత్రికలు వేరువేరు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమిగా వ్యవహరిస్తున్నారు. మా బాధ్యత మీ బాధ్యత మీ బాధ్యత. ఇప్పుడు తెలుగుదేశంలో జరుగుతున్న పొరపాట్లు మీ బాధ్యత ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఆ పార్టీ చూసుకుంటుంది. ఆ తప్పులు కూడా మీరు భుజాన వేసుకొని దాన్ని సంస్కరించి, అంటే తెలుగుదేశంలో జరిగే మరకలను కూడా సంస్కరించుకోవడం, అప్పుల్ని వాళ్ళు చెప్పని ఇంటర్ప్రిటేషన్ వీళ్ళు చేయడం, ఇవన్నీ ఏంటంటే మన బాధ్యత తీసుకుంటారు. ఇది మన బాధ్యత కదా, మన ప్రభుత్వం కదా అని. కాబట్టి ఇది నేను నెంబర్ 1 అనుకుంటున్నాను. వాళ్ళకి అందే సహకారం అట్టా అందుతుంది, దాంట్లో ఏం పెద్ద సందేహించాల్సిన అవసరం లేదు. మీకు కార్తీక దీపం ప్రజలు చేసుకుంటారు, అసలు రామోజీరావు గారు వర్ధంతినే చేసినాం కదా, కార్తీక దీపం తప్పే ఉంది. ఒక లైవ్ టెలికాస్ట్ల కోసం ఒక పత్రికకి అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ దూరదర్శన్ ఉంది కదా, దూరదర్శన్ మనం ఫుటేజ్లు తీసుకొని అన్ని పత్రికలకి ఇచ్చేవచ్చు కదా. దానికి కూడా మనం ఒక పత్రికకి ప్రత్యేకంగా 2 లక్షల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఆయాచిత లాభాన్ని చేకూర్చడం, మనకు వాళ్ళకి మనం క్విట్ ప్రోకో లాంటిదే కదా. అంతే మనకు మీరు మీకు నేను మాకు అన్నట్టు. ఇది కేవలం టీవీకి ఇచ్చినటువంటి అమౌంటే. ఇంక మరి పేపర్కి అయితే ఎన్ని కోట్లు ఇచ్చారు, 5 కోట్లలో ఉంటుంది కదా, సెంటీమీటరే లక్షల్లో ఉంటుంది కాబట్టి ఖరీదు వేలలో ఉంటుంది కాబట్టి. రైట్.